క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. రండి, విశ్వాసముతో ఆ ప్రభు ముందు మోకరించి ఆరాధించి మహిమపరుచుకుందాం. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, పడిపోకుండా నన్ను కాయుమయ్యా. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కాయుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. శరణం శరణం క్రీస్తా శరణం, 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 శరణం శరణం క్రీస్తా శరణం. యేసయ్యా, పాపి అయినటువంటి నా నేత్రాలను తాకండి ప్రభువా. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఈ పాపపు నేత్రాలతో పాపాన్ని చూస్తున్నాను ప్రభా. పాపపు క్రియల్లోనే పాలు పంచుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధతతో జీవించలేకపోతున్నాను ప్రభా. పవిత్రమైనటువంటి బాటలో నడవలేకపోతున్నాను ప్రభా. నన్ను తాకండి ప్రభా. నూతన దృష్టిని నాకు దయచేయండి ప్రభా. నూతన నేత్రాలు నాకు దయచేయండి ప్రభా. నిన్నే చూసే నేత్రాలు నాకు దయచేయండి ప్రభా. నిన్నే ఆరాధించే నేత్రాలను మాకు దయచేయండి ప్రభా. మీ బాటలో నడిచే నేత్రాలను మాకు దయచేయండి దేవా. ఆ గొప్ప దీవెనలు వేడుకుందాం.
స్తోత్రం. తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుమునా చెవులను నీ వాక్యం వినాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుమునా చెవులను అవును దేవా, నీ వాక్యం వినాలి యేసయ్యా, యేసయ్యా, నిన్నే స్తుతించాలి. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కాయుమయ్యా, మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కాయుమయ్యా. నీదు వాక్యము ప్రకటింపా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీదు వాక్యము ప్రకటింపా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. శరణం శరణం క్రీస్తా శరణం, 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 శరణం శరణం క్రీస్తా శరణం. చెప్పండి, శరణం శరణం క్రీస్తా శరణం, 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 శరణం శరణం క్రీస్తా శరణం. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను తాకి స్వస్థపరచండి ప్రభా, నాకు విడుదల దయచేయండి ప్రభా, నా పంచేంద్రియాలను తాకండి ప్రభా, నిన్ను స్తుతించి మహిమపరిచే యోగ్యతను మాకు దయచేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా
ప్రసాదంలో ఉన్నటువంటి ఓ గొప్ప దేవా, నీకే స్తుతి ఆరాధన, నీకే మహిమ కలుగును. ఆరాధన స్వీకరించండి. సమస్యలు బాధలు తొలగించండి ప్రభు, వ్యాధులు తొలగించండి ప్రభు, కుటుంబాలను దీవించండి ప్రభు. హల్లెలూయా హల్లెలూయా పడిపోకుండా నన్ను కావుమయ్యా, నీదు వెలుగును ప్రకాశించు, నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. గుడ్డివానికి చూపును ప్రసాదించిన దేవా స్తోత్రమయ్యా. ఆయన యొక్క కను రెప్పలను తాకి మీ పవిత్రమైనటువంటి ఔషధాన్ని రాసి అందుడుగా మారిన గుడ్డివానికి చూపునిచ్చారు. సౌలు దృష్టిని కోల్పోయినప్పుడు అనానియా అనే మీ సేవకుని పంపించి అతని నేత్రాలను తాకి దృష్టిని ప్రసాదించిన దేవా స్తోత్రమయ్యా. పాపపు దృష్టిని, చీకటి దృష్టిని అన్నిటిని కూడా తొలగించి మీ ఆత్మతో నూతన దృష్టిని ప్రసాదించిన దేవా స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరినీ ఆశీర్వదించండి, తాకండి ప్రభువా. మా పంచేంద్రియాలన్నిటిని కూడా తాకండి దేవా. మా పంచేంద్రియాలతో మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక విధాలుగా పాపము చేస్తూ ఉన్నాం ప్రభువా. వాటిని తాకి పవిత్రపరిచి అభిషేకించండి దేవా. ఈ పంచేంద్రియాలను మీ ఆధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. మనిషి పాపములో పడిపోవడానికి, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, బంధకాల్లో చిక్కుకుపోవడానికి ప్రధానమైనటువంటి ఆయుధాలు ఈ పంచేంద్రియాలే ప్రభువా. ఈ పంచేంద్రియాలను శుద్ధీకరించమని, మా నేత్రాలను శుద్ధీకరించమని, మా చెవులను శుద్ధీకరించమని, మా నాలుకను శుద్ధీకరించమని, మా కాళ్ళు చేతులను శుద్ధీకరించమని, మా శరీరాన్ని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పవిత్రమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ఇక్కడున్నటువంటి మా అందరికీ మీ స్పర్శ కావాలి ప్రభా, మీ తాకిడి శక్తి కావాలి ప్రభా. లేకపోతే ఈ లోకం మమ్మల్ని తాకి ఈ లోకానికి మమ్మందరిని కూడా బానిసలుగా చేస్తుంది ప్రభా. మీ పవిత్రమైన హస్తాలు ఎవరి మీద ఉంచినా వారికి స్వస్థత లభిస్తుందని పలికిన దేవా స్తోత్రం ప్రభా. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో నీవు పలుకుతూ ఉన్నావు, నీవు వెళ్ళి యాజకులకు కనిపించు, వాళ్ళు మీ తలల మీద వారి యొక్క హస్తాలను ఉంచి ప్రార్థించగా వారి యొక్క పవిత్రమైనటువంటి స్వస్థత శక్తి ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యాధులను నయం చేస్తుంది అని మీరిచ్చినటువంటి అధికారం, అభిషేకము ద్వారా అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు ప్రభా. స్తోత్రమయ్యా. ఈ ఆరాధన ద్వారా ప్రతి బిడ్డను తాకమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని తాకమని ప్రార్థిస్తున్నాం. కరుడుగట్టుకుపోయి రాతిలాగున్నటువంటి రాయిని కరిగించమని ప్రార్థిస్తున్నాను. దానిని మాంసపు ముద్దగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉదయాన్నే లేచి మేము స్తుతించి ఆరాధించే యోగ్యతను ఇక్కడున్నటువంటి మా అందరికి ప్రసాదించినందుకు స్తోత్రం ప్రభా. మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్న ఈ బిడ్డలందరూ దీవించబడుదురుగాక, మీ రక్తములో కడిగి శుభ్రపరచబడుదురుగాక, మీ ఆత్మతో అభిషేకించబడుదురుగాక. వీరిలో ఉన్న బాధలు, వ్యాధులు, సమస్యల నుండి ఈ బిడ్డలకు విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక ప్రభా. ప్రతిరోజు ఉదయం ప్రభా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ
ఆత్మ సంతోషము కోసం, సమాధానము కోసం, గొప్ప కార్యాల కోసం, అద్భుత కార్యాల కోసం, ఆరోగ్యము కోసం ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ యొక్క కోరిక నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. పోగొట్టుకున్నవి తిరిగి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. వృద్ధాప్యాయములో, ఆసుపత్రుల్లో, అనారోగ్యముతో లేవలేని స్థితిలో బాధపడుతున్న ప్రతి బిడ్డను తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వ్యవసాయం చేస్తున్నటువంటి బిడ్డలు, కంపెనీలో అనేక విధాలుగా పనిచేస్తున్నటువంటి బిడ్డలు, దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలు అందరినీ కూడా మీ ఆధీనంలో ఉంచి ఆ బిడ్డలను తాకమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ తాకాలి అని, ఇది విశ్వప్రసాదం ద్వారా దేవుడు మనందరినీ కూడా తాకుతూ ఉన్నాడు. తన పవిత్రమైన హస్తాలు మన మీద దేవుడు పెట్టబోతూ ఉన్నాడు. మనలో అన్ని రకాల బంధకాలను విడుదల దయచేయబోతున్నాడు. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించి, ప్రభా ఎల్లప్పుడూ తాకి మమ్ము శుద్ధీకరించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.